ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నుంచి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలనియు యెహోవా సఫలపరచునుగాక. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా నీ రక్షణను బట్టి, దేవుడిచ్చే రక్షణను బట్టి మనము జయోత్సాహము చేయుచున్నాము. ఎన్నో బలహీనతలు, ఎన్నో బంధకాలు, ఎన్నో కష్టాలు, కన్నీరు, వేదనలు, కలతలు, వీటన్నిటి నుంచి మనము రక్షింపబడ్డాము, జయోత్సాహం చేయుచున్నాము. ఈ 2026వ సంవత్సరంలో మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. ఎవరిని బట్టి మనం ధ్వజం ఎత్తుచున్నాము? విజయ ధ్వజము మన దేవుని బట్టే. మన దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, మనకు తోడుగా నీడగా ఉంటున్నాడు కాబట్టి మనము ప్రతి విషయంలో ధ్వజము ఎత్తుచున్నాము. విజయోత్సాహపు ధ్వజము ఆయన నామమును బట్టి. ఎవరి నామమును బట్టి? ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి. ఆయన మనకు రక్షకుడయ్యాడు. ఎలా రక్షకుడయ్యాడు? మన యొక్క సమస్యలను, మన యొక్క పాపపు శాపమును తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మనల్ని రక్షించాడు. మరి ఆయన నామమును బట్టి మనం ధ్వజం ఎత్తే వారి యొక్క జాబితాలో మనల్ని కూడా ఉంచాడు. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ఆయన మన ప్రార్థనలు సఫలపరిచే దేవుడు. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. ఇక్కడ 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. ఎవరు రక్షించలేరు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారిని వీరిని ఆశ్రయిస్తాము. ఎంతోమంది వైపు మన చూపులు ఉంటాయి. ఎందుకు? మన భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు కనిపించేది ఎక్కువ మన ప్రక్కన వారు, ఎదుటివారు, ఇంకా ఇలాగ మనకి బంధువులు, స్నేహితులు, వీరి మీదే మన చూపు ఉంటుంది. మరి మన యొక్క చూపు ఆయన మీద పెట్టుకున్న సమయంలో, మన యొక్క దృష్టి ఆయన మీద ఉంచితే ఏం చేసే దేవుడంట? తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. మరి ఎన్నో కష్టాల నుంచి, కన్నీటి నుంచి ఆయన రక్షిస్తూ వచ్చాడు. ఎంతో విడుదల, స్వస్థత అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న అనారోగ్యాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసివేసి రక్షించే దేవుడు. వాటిని కూడా తొలగించి మన దేవుడు మనకు విజయోత్సాహంతో ఊరేగించే దేవుడు. మరి మనం పరిశుద్ధాకాశంలో నుండి దేవుడు ఏం చేస్తాడంట? అతనికి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలం చూపును. మరి మనకి తెలుస్తుంది కదా, గత సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు. మరి ఈ సంవత్సరం దేవుని కృప వలన ఎంతగానో ఆనందపడే సందర్భాలు, ఎంతగానో సంతోషించే వేళలు. ఎందుకు? ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును. ఆయన యొక్క దక్షిణాస్త బలంలో ఏముంటుంది? శక్తి ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పులు తొలగించబడతాయి, దీవుళ్ళు, ఆశీర్వాదాలు, ఇంకా నీకు ఏమడుగుతున్నావో అవన్నీ దేవుడిచ్చే దేవుడుగా ఉన్నాడు. దక్షిణాస్త బలము, ఆయన దక్షిణాస్తము సాహస కార్యాలు చేస్తుంది. మరి ఆ దక్షిణాస్త బలం చూపితే ఎంత కృప, ఎంత ఆశీర్వాదము, ఎన్ని దీవెనలు మనకే తెలుస్తాయి. మనం చూస్తున్నాము, ఇంకా ముందు ముందు ఎన్నో కార్యాలు చూస్తాము. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. దేవుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు ఎక్కడ పంపుతున్నాడు? మనం అడిగేది పరిశుద్ధాకాశంలోకి, ఆ తండ్రి వద్దకు మన విజ్ఞాపనను పంపుతున్నాడు. అక్కడి నుంచి మన దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకేనో వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. తండ్రి, ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలుగు చేస్తూ తండ్రి, ఎంతో కనికరం చూపుతూ, ఎన్నో మేలు చేస్తూ, ఎన్నో అద్భుతాలు చేస్తూ మా జీవితాల్లో
చాలినంత దేవుడుగా ఉన్నావయ్యా. నిన్ను ప్రేమించలేదు ప్రభా మేము. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. వాక్యం వింటున్న మా అందరినీ విజయోత్సాహంతో ఊరేగించులాగిన తండ్రి నువ్వు కృప చూపుతున్నావు తండ్రి. వారందరూ సంతోష సమాధానాలతో ఉండులాగిన మా యొక్క వాక్యం వింటున్న మా కుటుంబ సభ్యులందరినీ ప్రభా తండ్రి విజయోత్సాహంతో నింపుతున్నావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే నీ నామం నా ప్రార్థన చేయాలి. అడుగుడి నీ ప్రార్థన ఆలకించును అంటున్నావు ప్రభా. అడగమంటున్నావు తండ్రి. అడిగి అన్నీ పొందుకునే కృపను అనుగ్రహించండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. అవును తండ్రి, నువ్వు సఫలపరిచే దేవుడు అయ్యా. ప్రార్థన చేసి పొందుకొని తండ్రి మా జీవితాల్లో